దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. ఈరోజు అంశం ఏంటంటే, జీవజలముల ఊట అయిన యేసు ప్రభు సిలువలో దాహం కొన్నారు అనే అంశం మీద మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధ కృపమైన యేసయ్య నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. ఇదే నాయన ప్రభా మీ కుమారుని మరుగుపరిచిన తండ్రి నాయన మీ పక్షంగా మాట్లాడుతుండగా నా రాజా బిడ్డ ద్వారా వచ్చిన ప్రతి మాట కూడా నా తండ్రి విన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమాభివృద్ధి పొందుకొని ఆత్మీయత నైనా బలం పొందుకొని నాయన స్తోత్రంలో మీ మహిమాత్మీయ జీవించడానికి కృపనిచ్చి నడిపించండి. నాయన అంశాన్ని బట్టి అనేక హృదయాలు తాకిన ప్రభా నూతన ప్రతిఫలాన్ని కృపనిచ్చి నడిపించమని మీ కుమారుని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ గంత ప్రభావం మీరే పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సమయంలో ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో మాట్లాడినటువంటి మాట విషయం ధ్యానించుకుందాం. అక్కడ ప్రభువు ఆ భయంకరమైనటువంటి శిలువ మరణం పొందుతూ నాకు దాహం అవుతుంది అని అన్నాను. అంటే ప్రభువు నాకు దాహం అవుతుంది అని చెప్పినప్పుడు 19:28 అవుతుంది. జాన్ చాప్టర్ 19:28. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనను. అంటే అర్థం దప్పికొనుచున్నాను అంటే దాహం అవుతుంది నాకు అన్నారు యేసుప్రభు. అసలు యేసుప్రభు అతనే జీవజలములో ఊట. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే ఒకరోజు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీని నాకు దాహం అవుతుంది, నాకు కొంచెం మంచినీళ్ళు ఇమ్మా అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆ స్త్రీ అన్నది, మీరు యూదులు కదా, మీరు మీకు మాకు సరిగ్గా పొత్తు కుదరదు కదా, మేము సమరయ వాళ్ళమే, మమ్మల్ని వెలివేశారు కదా, మీరు నన్ను నీళ్ళు అడుగుతారేటి, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను నీళ్ళు అడుగుతావేటి అని ఆమె చెప్పింది. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నేను నీకు నీళ్ళు అడుగుతున్నది అని ఎవరైతే తెలుసుకుంటావో ఆయన్నే నీవు నీళ్ళు అడుగుతావని చెప్పారు ప్రభు. ప్రైజ్లో ఆయన నీకు జీవజలం ఇస్తారు, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎవడు దప్పికొనడు అని ప్రభు చెప్పారు. అంటే అక్కడ ప్రభు ఏం బయలుపరుచుకున్నారు? నేను ప్రవక్తనని, నేను రక్షకుడినని, నేను మెస్సయ్యనని ఆ స్త్రీకి ప్రభు తను బయలుపరుచుకున్నారు. ప్రభా ఆ జీవజలం ఇవ్వండి నాయన అన్న అడిగింది. ఎందుకంటే జీవజలం అంటే జీవాన్ని ఇచ్చేటటువంటి జలం. ప్రభు చాలాసార్లు నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నారు. అంటే బకెట్ ఆఫ్ నీళ్ళు కాదు, లేకపోతే జగ్గుతో నీళ్ళు కాదు, కానీ నదులే ప్రవహిస్తాయని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? తన యందు విశ్వసించిన వారు పొందినటువంటి పరిశుద్ధాత్మ గురించి ముందుగానే ప్రభువు చెప్పారు. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుతారో వాళ్ళలోంచి జీవజల నదులు ప్రవహిస్తాయన్నారు. అంటే జీవమిచ్చే నది, నేను ఇచ్చి నీళ్లు తాగేవాడు దప్పికొనడు అన్నారు. అంటే వాళ్ళు నిత్య జీవం వస్తుందని ప్రభువు చెప్పారు. నేను ఇచ్చి నీళ్ళే తాగితే నీకు నిత్య జీవం వస్తుందని చెప్పారు. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించే జీవితం. ఎవరైతే దేవుడిచ్చే జీవజలం తాగుతారో వాళ్ళు యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో, దేవుడు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు అక్కడ బయలుపరిచాడు. అందుకే యెషయా గ్రంథం 55:1 ప్రభు చెప్పారు. చదవండి. 55:1 దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినను ద్రాక్ష రసమును పాలను కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చారు? ఇక్కడ ఏం చెప్పారు ప్రభు? దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నారు. అంటే ఏ నీళ్ళ కోసం అడిగారు ఇక్కడ? ఆధ్యాత్మిక దాహం ఎవరికైతే ఉందో మీరు రండి,
నేను ఆ, ద్రా ఏ ఒకరు ఇవ్వకపోయినా సరే ఏమి ఇవ్వకపోయినా ద్రాక్షరసం పాలు కొనండి అన్నారు. ద్రాక్షరసం అయితే పరిశుద్ధాత్మక సాదృశ్యం, పాలు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యమే జీవజల నది. కాబట్టి దప్పికొన్న వాళ్ళలో నీళ్ళ యొద్దకు రండి అన్నారు. ఈరోజు ఆధ్యాత్మిక జీవజల నది కోసం దప్పికొన్నవారు తక్కువ మంది, పరిశుద్ధాత్మ కోసం దప్పికొన్నవారు చాలా తక్కువ మంది. పరిశుద్ధాత్మ దేవుడు జీవజల నదులు ప్రవహింపజేస్తారు. ఈరోజు ఆచార సంబంధమైన భక్తితో చర్చికి వెళ్ళడం, అనేక రకాల పాటలు పాడడం, అదేది నేను అది చెడ్డదని నేను అనటం లేదు. ఆచారబద్ధంగా చేయడమే పాపం. కొంతమంది తెల్ల బట్టలు వేసుకొని, అంతా కూడా తెల్ల బట్టలు వేసుకొని ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు పాల్గొని ఆ విధంగా చేస్తూ ఉంటారు. వీరు ఈ ఈ 40 రోజులు ఉన్నటువంటి భక్తి అంతా కూడా ఆ 41వ రోజున ఎలా ఉంటారంటే తాగడానికి ఊసిపోతారేమో. చాలా కొట్లు నిండిపోతాయి, బ్రాందీ షాపులు నిండిపోతాయి, సినిమా హాలు నిండిపోతాయండి. చాలా భయంకరం. ఇలాంటి ఆచార సంబంధమైన భక్తితో ఉంటే అది దేవునికి సంతోషం కాదు. నిజమైన జీవజలం ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వాళ్ళు జీవం వస్తుంది, నదులు ప్రవహిస్తాయి, వాళ్ళు పరిశుద్ధత వస్తుంది, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. వారు తాగుబోతనం కానీ, అబద్ధాలు, దొంగతనాలు, అక్రమాలు అన్నీ కూడా ఆగిపోతాయి. నిజమైనటువంటి భక్తి అది. అందుకనే బైబిల్ కూడా ఏం చెప్తుంది, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. పైకి అయితే భక్తి ఉంటుంది, నిష్ఠగానే చేస్తారు, నిష్ఠగానే గుళ్ళకి వెళ్తారు, నిష్ఠగానే చర్చికి వెళ్తారు. కానీ ఆ భక్తి ఎలాంటిదంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భక్తి అంతా కూడా ఏముండదు, భయంకరంగా జీవిస్తారు మనుషులు. అందుకనే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అవసరం అన్నమాట. కాబట్టి ఈ జీవజల నదులు నేను ఇస్తానన్నారు. నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు. అటువంటి అటువంటి యేసు ప్రభు ఆ కలువరి శిలువలో దాహం కొన్నానని చెప్పారు. ఆయన దేనికోసం దాహం కొన్నారు? నీళ్ళు లేక. ఎందుకంటే ఆయన తెలుసు కదా, నేను అక్కడ ప్రాణం పెట్టేస్తాను, కొద్ది నిమిషాలు నేను ప్రాణం పెట్టేస్తాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని ఆయనకు తెలుసు బాగా. అయినా సరే ఆయన నిజమైన దాహం ఏంటంటే నశించిపోయినటువంటి ఆత్మల కోసమే ఆయన దాహం కొన్నారు. నశించిపోయిన దాన్ని వెతకడానికి నేను వచ్చానన్నారు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానని, నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదన్నారు. ఎందుకంటే దాని అర్థం ఏంటి? ఒక పాపి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాలు వదుకొని యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడు అతని హృదయం మారుతుంది, అతని మైండ్ మారుతుంది, అతని జీవితం మారుతుంది. ఎందుకంటే అతను ఒక జీవజల నదిని, ఆ జీవాన్ని పొందాడు. ఆ నదిని ఆ దప్పిగా తీర్చినప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి భక్తుడుగా మారుతాడు, నిజమైన నూతన సృష్టిగా మారుతాడు. నూతన సృష్టిగా మారడమే కాదు, అతను కూడా ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన జీవం పొందుతాడో అతనిలో నుంచి కూడా జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ మనం చూస్తే ప్రభు అక్కడ దప్పిగా ఉన్నాను అనమాట. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి ఏమైందంటే చూడండి, సామ్యాల గ్రంథం 2 సామ్యాలు 23వ అధ్యాయం 15. తెలుసు 15. దావీదు బెత్లెహేము గవిని దగ్గర బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలార్జులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లను చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దావీదు దినంలో యుద్ధం చేస్తూ అనేకమైనటువంటి విధంగా ఒక పక్క సౌలు తరుగుతుండే, ఒక పక్క అతను ప్రారంభంలో దావీదు అభిషేకించబడినటువంటి ఇదిలో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క బెత్లెహేము గవిని ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉంది. ఆ బెత్లెహేము గవిని ఎవరి స్వాధీనంలో ఉంది? అక్కడ బాగుంది.
ఆ నీళ్లు కావాలి. చాలా దప్పికతో అల్లాడిపోతున్నాడు దావీదు. ఎందుకంటే ఆయన ఉండేది అంతఃపురంలో ఏసీ రూమ్లో లేడు. కానీ ఆయన ఉండేది ఎక్కడంటే కొండల్లోనూ మంచి ఎండల మధ్యలో నాలిక పెడితికట్టుకుపోతుంది, ప్రాణం ఆయాసపడుతుంది. అటువంటి సమయంలో బెత్లెహేము దగ్గరికి గవిని నువ్వు దగ్గరికి వెళ్ళి కొంత నీళ్ళు తెస్తే నేను ఎంతో సంతోషిస్తాను అన్నారు. అంటే నీళ్ళు తాగడం ఏంటి, ఇప్పుడులాగా ఒక పైప్ ఆన్ చేయగానే పడపడ నీళ్ళు వచ్చేస్తాయా? కాదు. ఇప్పుడు ఏదో మన ఇంట్లోకి గొట్టాల ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి ఆ రోజుల్లో, అది కాదు. అక్కడికి వెళ్ళి, ఎందుకంటే అక్కడ కష్టమైన పరిస్థితులు, అందరూ బెత్లెహేములో ఫిలిష్తీయ సైనికులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ గవిని దగ్గరికి వెళ్ళి, వాళ్ళుండే దగ్గరికి వెళ్ళి, వాళ్ళుండే సమాజం దగ్గరికి వెళ్ళి, ఆ సైనికుల ప్రాంతం వెళ్ళి నీళ్ళు తేవడం అంటే సామాన్య విషయం కాదు. ప్రాణాలకు తెగించారు. ఒక 3 వీరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, రే మన రాజుగారికి ఎలాగైనా మనం దాహం తీర్చాలి, అతని ప్రాణాన్ని మనం బతికించాలి, మన ప్రాణం పోయినా పర్వాలేదు అని వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ నీళ్లు తేటానికి అక్కడికి వెళ్ళారు. సరే, ఒకడు తవడేసి దించితే ఒకడు కాపలా ఉన్నాడు, ఒకడు ఆ నీరు పట్టుకొని వచ్చాడు. ఎందుకు? చాలా కష్టం ఆ నీరు తేవడం. ఫిలిష్తీయులు చుట్టూ ఉన్నారు, సైనికులకు ఉన్న పరదేశీయులు. అటువంటి పరిస్థితుల్లో ఆ కష్టపడి నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. వాళ్ళు ఇస్తే దావీదు వాళ్ళ ప్రాణాలకు తెగించడం చూసి, వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు, నా రాజు దాహం తీర్చాలని వాళ్ళు కష్టం చూసి వెంటనే ఆ నీళ్ళు పట్టుకొని ఏమంటాడు, అంత దాహంలో కూడా దావీదు తాగలేదు. ఇవేంటి నీళ్ళు, ఇవి నీళ్లు కాదు, ఇది రక్తం. వాళ్ళ రక్తం వాళ్ళ ప్రాణానికి తెగించి నీళ్ళు తెచ్చారు కాబట్టి ఈ నీళ్లు దేవునికి సమర్పిస్తున్నాను నేను పారబోసాడు. అక్కడ యెహోవా సన్నిధిలో నీళ్లు పారబోసాడు. అంటే అలాగే ఇక్కడ యేసుప్రభు నాకు దాహం అవుతుందండి. ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే నశించిపోయిన ఆత్మల కోసం వచ్చారు. ఎందుకు ఈ లోకంకి వచ్చి ప్రాణం పెట్టారంటే నశించిపోయిన ఆత్మల కోసం. ఎందుకు ఆయన మరణించి 3వ రోజు లేచారంటే నశించిపోయిన ఆత్మల కోసం. ఆయన శ్రమలు ఎందుకు అనుభవించారంటే నశించిపోయిన ఆత్మల కోసం. అంటే మనకొప్పుడు నశించిపోయిన పరిస్థితిలో ఉన్నాం, కానీ ప్రభు కృపను బట్టి రక్షించుకొని ఆయన రక్షణ ఇచ్చారు, ఆయన మారు మనసు ఇచ్చారు, ఆయన నూతన సృష్టిగా మార్చారు. దీనికోసం ప్రభు దాహంగా ఉన్నారు. మరి చూసినప్పుడు అనేకమైన భక్తులు ప్రభు దాహం తీర్చడానికి సమర్పణ చేసుకున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టీఫెన్ ఏమన్నాడు? ప్రభువుని నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన దేవుని కోసం, ఆత్మల కోసం భారం కలిగి అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తాను తెలుసు, కానీ అతను ఆ స్టెఫెను యెరూషలేము దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ఆయన ప్రకటించాడు. దేవుని దాహం తీర్చాలని, నా యేసుప్రభు దాహం తీర్చాలని ఆడ దేవుని వాక్యం ప్రకటిస్తే అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏం చేశారు? సత్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ రాళ్ళతో కొట్టేసి అతను చంపేద్దామని నిశ్చయం చేసుకున్నారు. అతని ముఖం దేవదూతల ముఖంలో వెలిగిపోతుంది. ఆయనకు తోడుగా పరలోక సైన్యం అంతా ఉన్నారు, కానీ అక్కడ హతసాక్షి అవ్వడం దేవుడు చిత్తం కాబట్టి ఏం కాలేదు. సరే, ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయన కొట్టేస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? ఆయన కూడా స్టార్టింగ్ చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. క్రైస్తవులందరినీ చంపేద్దాం, నాశనం చేసేద్దాం, ఆ రక్తం ఒలిగించేద్దాం అని డిసైడ్ కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఒరే మీరందరూ రాళ్ళతో కొట్టిన రక్తం మార్కులు మీ బట్ట మీద చుడుతాయి కదా, అందుకేంటంటే ఆ బట్టల దగ్గర కాపలా ఉన్నాడు పౌలు గారు. అటువంటి వ్యక్తి ఆ మరణం ద్వారా స్టెఫెన్ ఏం చేశాడు? తండ్రి ఈ పాపం వాళ్ళ మీద మోపేద్దునైనా అని చెప్పి, అని క్షమించునైనా అని చెప్పి, నేను పరలోక రాజ్యం తెరవబడ్డం చూశాను, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వములో నిలబడి ఉండటం నేను చూశాను అని చెప్పి స్టెఫెన్ దర్శనం చూశాడు. ఎందుకంటే తన కుమారుడు అక్కడ రాళ్లతో కొట్టి చంపబడుతుంటే తన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే, జయించువానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానని ప్రభు చెప్పినట్లు, జయించువానికి నాతో కూడా ఇంకొక సింహాసనం ఇస్తాను అనలేదు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వం లేచి నిలబడ్డాడు తన కుమారుడికి సింహాసనం ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతను నశించిపోయిన ఆత్మల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా తర్వాత మారు మనసు పొంది యేసుప్రభుని తెలుసుకొని, అయ్యో ఈ వెలుగుని, ఇతను నిజమైన దేవుడిని, నిజమైన రక్షకుడు,
నేను ఎంత పాపం చేశాను, ఈ బిడ్డలే నేను చంపడాన్ని చూశానని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షించబడి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించి ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో కష్టపడి సేవ చేశాడు. ఆయన ఎన్నోసార్లు రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు అనేక చంపడాన్ని చూశాడు. కానీ దేవుడు అతన్ని అనేకమైన మరణం నుంచి కాపాడి ఆ అపోస్తలుడు పౌలు గొప్ప సేవ చేశాడు. అపోస్తలులు అందరికంటే అతను గొప్ప సేవ చేశాడు. ప్రపంచం అంతా తిరిగి సువార్తను ప్రకటించాడు. దేనికోసం? ప్రభు దాహం తీర్చడానికి. ఈరోజు మంచి దైవజనులు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు మానేసి సమస్తం వాళ్ళ యొక్క సొంత బెనిఫిట్లు మానుకొని ప్రభువు కోసం, ప్రభు దాహం తీర్చడానికి సమర్పణ చేసుకుంటూ ఉన్నారు. అనేకమైన ఊళ్ళని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కష్టమైన ఏదైనా సరే ఎండలో తిరుగుతూ కష్టపడుతూ సువార్త సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? ప్రభు యొక్క దాహం తీర్చడానికి బయలుదేరారు. చాలామంది మిషనరీలు ఉన్నారు, ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ భాష రాకపోతే ఆ భాష నేర్చుకొని ఆ భాషలో బైబిల్ రాస్తూ వాళ్ళకి దేవుని సువార్తను అందిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో సువార్త సేవ చేస్తూ ఉన్నారు. అనేక మంది సువార్త చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి? నశించిపోయిన ఆత్మల కోసం వారు దాహం కొన్నారు. అలాగే అపోస్తలులు అందరూ కూడా ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి అనేక ఆత్మలు సంపాదించి అనేక సంఘాలు కట్టి వారు ప్రాణత్యాగం చేసినట్టు చూస్తున్నాం. అందులో ఒక అపోస్తలుడు థామస్. ఈ థామస్ ఎటువంటి వాడంటే రుజువు ఉంటే కానీ నమ్మడు. యేసుప్రభు మూడో రోజు లేచారు, యేసుప్రభు చనిపోయారు, మనం సమాధి చేస్తాం, కానీ మూడో రోజు లేచారంటే నమ్మలేదు. నేను చూసి ఆయన పక్కలో వేలు పెడితే కానీ నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మను అని చెప్పాడు. వెంటనే ప్రభు వాడి దగ్గర ప్రత్యక్షమై ఏం చేశారు? ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నారు. చూసి నమ్మేవాడు కంటే చూడక నమ్మేవాడు ధన్యులు అని థామస్తో ప్రభు చెప్పారు. ప్రభు నన్ను క్షమించిన ఆయన, మీరు నాతో చెప్పారు, ముందు చనిపోకముందు చెప్పారు, కానీ నేను నమ్మలేదు ఆయన అని పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఆ థామస్ గారే మన భారతదేశం వచ్చాడు. ఈ కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో గొప్ప సేవ చేసి అనేక సంఘాలు కట్టి అనేక రాజులు మారు మనసు పొందారు. ఎప్పుడు? క్రీస్తు శకం 70లో. అంటే ఏ 70? 1970 కాదు, 1870 కాదు, క్రీస్తు శకం ఉత్తు 70. అంటే ప్రభు చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత మన థామస్ గారు ఇండియా వచ్చారు. ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70 ఆయన ఇండియా వచ్చి గొప్ప పరిచర్య, గొప్ప సేవ చేశాడు. దానికి అతను ప్రభు యొక్క దాహం తీర్చడానికి. ప్రైజ్లో ప్రభు యొక్క ఆత్మదాహం, ఆయన దాహం మనం తీర్చాలంటే మనం ఆత్మను సంపాదించాలి. ఎలా సంపాదించాలి? కొంత ప్రార్థన ద్వారా. ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం. ప్రార్థన ద్వారా మనం దైవజనుల కోసం ప్రార్థన చేసి దేవుని శక్తిని పొంది అనేక ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు రక్షిస్తారు. సరే, మనం ఆరాధన చేసినప్పుడు ఎరుకో గోడలు పగిలిపోయి, ఆరాధన చేసినప్పుడు దుష్ట గోడలు కూలిపోయి, ఆరాధన చేసినప్పుడు ఆ దెయ్యం కట్టినటువంటి దుష్ట గోడలు అనేక మంది పాపానికి, లోకానికి బానిసగా ఉన్నారు. ఎవరైనా సువార్త చెప్తే అడ్డుకుంటూ ఉన్నారు. సువార్త అంటే శుభవార్త. సాతాను అనేకమైన బంధకాలు పెడుతూ ఉన్నాడు. కానీ ప్రార్థన ద్వారా సాతాను పెట్టిన కట్లను తెగిపోతాయి. సాతాను పెట్టిన బంధకాలు తెగిపోయి ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి ప్రార్థన ద్వారా, మన ఆరాధన ద్వారా, మన వాక్య ప్రకటించడం ద్వారా, మన సమర్పణ ద్వారా మన ఆత్మలు సంపాదించాలి. ఇది నిజమైన క్రిస్టియానిటీ. పండగ క్రైస్తవులు చాలామంది ఉంటారు. పండగ అయిపోయిన వెంటనే తాగేస్తారు. వాళ్ళ బట్టే దేవుని నామాన్ని దూషించబడుతుంది. రోమ 2వ అధ్యాయం 13లో ఉంటుంది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అన్యజనులు అంటే ఏంటి? మారుమనసు లేని ప్రజల మధ్య ఎవరి నామం దూషించబడుతుంది? దేవుని బిడ్డలు అని చెప్పుకొని, చర్చికి వెళ్తామని చెప్పుకొని, మారుమనసు లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించి ఉపవాస ప్రార్థనలు కూడా అటెండ్ అయ్యి కొంతమంది బయటకు వచ్చి తాగిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ తాగుబోతులుగాను అనేకమైనటువంటి పాపకార్యాలు చేయడంలోనూ వీళ్ళు బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. దేవుడు నామకార్థ క్రైస్తవాన్ని అంగీకరించడం. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతాను, శుక్రవారం చర్చికి వెళ్ళిపోతాను. నీ జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి దేవుడు తీరుస్తాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు కరెక్టే. ప్రభా నన్ను పిలిచే ప్రతి ఓడు పరలోకానికి వెళ్ళడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును అని యేసు ప్రభు చెప్పారు.
అంటే ప్రభువుని పిలుస్తున్నాం చర్చికి వెళ్ళి, కానీ జీవితం మారిందా, మనసు మారిందా, నశించిపోయిన ఆత్మల కోసం భారం కలిగి ఉన్నావా, భారంతో ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు చాలామంది నామకాలు భారమే లేదు. సండే క్రైస్తవులుగా వెళ్తారు, బయటకు వస్తారు. ఈడి మొక్కం ఆడికి తెలియదు, ఆడి మొక్కం ఈడికి తెలియదు. భాష భలే సంఖ్య అనుకుంటాడు అతను, కానీ వీళ్ళు జీవం ఉందా? ఓ బ్రదర్కి అడిగాను, ఉపవాస ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా బ్రదర్. ఫాస్ట్ గానే అడగాలండి. ఏమి భారం ఉండదు, ఏమీ ఉండదు. క్రిస్టియన్ అని పిలిపించుకుంటారు, దేవుని ఆత్మను పొందామని చెప్తారు, కానీ భారం అనేది ఉండదు. దేవుని కొరకు ఏ పని చేయరు. కాబట్టి మనం ప్రభు యొక్క దాహం తీర్చే క్రైస్తవులుగా ఉండాలి. ప్రభు యొక్క కోరిక తీర్చే క్రైస్తవులుగా ఉండాలి. ప్రభు ఏం చెప్పారు? పరలోక ప్రార్థన నేర్పించారు కదా. ప్రభు నీ నామం పరిశుద్ధపరచబడక, ఎవరి నామట? ప్రభు యొక్క నామం. పరలోకంలో ఉన్న తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగా అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామంలో పిలవబడిన వాళ్ళందరూ పరిశుద్ధపరచబడాలి. రెండోది ఏంటి? మీ రాజ్యం వచ్చింది కాదు, నా రాజ్యం కాదు, మీ రాజ్యం. మీ రాజ్యం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం కోసం రావాలనే దాహం కూడా. దేవుని రాజ్యం రావాలి, మీ రాజ్యం వచ్చింది కాదు, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరింది కాదు. దీనికోసం మనం తప్పికొనాలి, దాహం కొనాలి. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, సంతోషిస్తారు. రైతుల మన రోజు మనం చూసాం పాత నిబంధన గ్రంథంలో దావీదు దాహం తీర్చడానికి ప్రాణాలకు తెగించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు కూడా అనేక మంది మిషనరీలు వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదని అంటాడు పౌలు గారు. అంటే తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏదైనా తన ప్రాణాన్ని దక్కించుకుంటూ పోగొట్టుకుంటాడు. నా కోసం ప్రాణం పెట్టేవాడు దాన్ని దక్కించుకుంటాడు. నా కోసం ప్రాణం సైతం ఇవ్వడానికి సిద్ధంగా లేనివాడు నా పాత్రుడు కాదని. అంటే ప్రాణప్రదంగా మనం దేవుని ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈ వాక్యమును జీవించుగాక, ఈ వాక్యం అనేక మందిలో ఫలించునుగాక ప్రార్థన చేస్తాం. స్తోత్రం నైనా పరిశుద్ధ నీకు తండ్రి, ఇంతవరకు మీకు మానవాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రతి మాట నా ప్రభు నైనా అతను దీవించండి, ఫలింప చేయడానికి హృదయాలు నాటింపబడి నూరింతలుగా ఫలింప చేసిన తండ్రి, మంచి ఫలాలు ఫలించడానికి కృపనిచ్చి నడిపించమని నా తండ్రి మీ కుమారునికి అభిషేకంతో నడిపించడానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గంత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.